రెండు అంశాల్లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందండి. మన నిర్మోహంగా అంగీకరించాలి. ఒకటి, ఎన్టీపీసీపీకి తక్కువ ధరకు ఇవ్వడం కోసం చెప్పి రిలయన్స్ ఒప్పుకున్నది. కాబట్టి ఎన్టీపీసీ ప్లాంట్లు రాష్ట్రంలో ఎన్నొస్తే రాష్ట్రానికి అంత లాభం. ప్రైవేట్ ప్లాంట్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు తప్ప విద్యుత్ ప్లాంట్లు, ఎన్టీపీసీ ప్లాంట్ల గురించి ఆలోచన నాకు తెలిసి సుతరాము జరగల. గ్యాస్ బేస్డ్ అంటే రాష్ట్రానికి నష్టం. రేపు పొద్దున ఆ ప్రయోజనం ఏ రకంగా వచ్చినా కూడా మనం ఎక్కువ పొందుదాం. గతంలో మనం విశాఖపట్నంలో 1000 మెగావాట్స్ యూనిట్ ఎన్టీపీసీ వారిని కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం చెప్పని మనం అగ్రిమెంట్ తీసుకుని వారితో పెట్టించాం. అది జరుగుతున్నది సింహాద్రి. అట్లా మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈనాటికి కూడా నాకు తెలిసి చొరవ తీసుకున్నట్టుగా నాకు ఏ రకమైన సాక్ష్యం లేదు. 2, గుజరాత్లో 1 క్యూబిక్ మీటర్ గ్యాస్ లేకుండా ఎప్పుడు వస్తుందో తెలియకుండా దిగుమతి చేసుకున్నా లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకున్నా కూడా ఉపయోగపడుతుందని చెప్పని ముందు జాగ్రత్తతో 7 గ్యాస్ గ్రిడ్ని గుజరాత్ లో ప్రభుత్వం ప్రైవేట్ రంగం కలిసి ఏర్పాటు చేసేసింది. మనం ఇంకా కొబ్బరికాయ కొట్ల ఈ 7 గ్యాస్ గ్రిడ్లు చేసుకుని వాడు చూడండి ఆలోచన వాడు తెలివితేటలు చూడండి. దాన్ని కూడా మళ్ళీ గ్యాస్ ఎక్కడ ఉత్పత్తి అయినా బాంబేకి పోతుంది, ఢిల్లీకి పోతుంది. గుజరాత్ లో 2కి సంధానం చేసి పారేశారు. అంటే భారతదేశంలో ఎక్కడ ఉత్పత్తి అయినా కూడా గుజరాత్కి మాత్రం గ్యాస్ అంత ఏర్పాటు వారు చేసుకున్నారు. మన రాష్ట్రంలో మన అవసరాలు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో ఈ సున్నాలు పెట్టిన ప్రాంతాల్లో ఉంటే కేవలం విశాఖపట్నం నుంచి కేజీ బేసిన్కి, అక్కడి నుంచి కొండపల్లికి ఓఎన్జీసీ వారు చేసింది, గేజ్ వారు చేసింది. ఇక్కడి నుంచి ఆకాశంలోంచి తీసుకెళ్లారు కాబట్టి, ఫ్లైఓవర్ ద్వారా తీసుకెళ్లారు కాబట్టి మన రాష్ట్రాన్ని గుండా బొంబాయికి వెళ్ళడం కోసం ఇంతే. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఇళ్లల్లో గ్యాస్ సరఫరా కోసం చెప్పని మేము గ్రిడ్ అంటున్నారు. ఇళ్లలో గ్యాస్ సరఫరా బాగా చేస్తే 5 లేకపోతే 9 మిలియన్ క్యూబిక్ మీటర్లు. అసలు ఆలోచన లేదు మనకంతా. ఇప్పుడు ఏంటో షార్ట్ టర్మ్ పాపులిజము, ఓట్ల వేట తప్ప రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు దీర్ఘకాలిక దృక్పథం లేకుండా ఏదో ఇప్పుడు హడావుడైంది కాబట్టి గొడవ పెడుతున్నారు కాబట్టి నేను 3 రోజులు వరుసగా 0 నోటీస్ ఇచ్చాను. ఆ తర్వాత ఈ ప్రకటన చేశారు, మేము ప్రతి ఇంటికి గ్యాస్ అందటి ఏర్పాటు చేస్తామని. అసంబద్ధమైన మాటలు మానేసి పారిశ్రామికీకరణ కోసం గ్యాస్ గ్రిడ్ ని వెంటనే, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. మధు గారు మీరు మాట్లాడదు కానీ ఒక్క క్షణం మంత్రి గారు అని చెప్తారు దీని గురించి. అసలు ఏ రకమైనటువంటి కల్పన కానీ ఆలోచన కానీ